నమస్కారం అండి. ఈ రోజు పొద్దున్నే సడన్ గా నాకైతే తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చింది. నేను హడావుడిగా లేచి ఎవరిది ఈ ఫోన్ కాల్ అని చూస్తే మా బావగారిది. తెల్లారింటికి ఫోన్ ఎప్పుడు చెయ్యరు, కానీ ఎందుకు చేశారా అని నేను ఆ ఫోన్ ఎత్తితే తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు, చిన్న పనుంది నీతో అన్నారండి. నేను ఎప్పుడు షాప్ కే పిలుస్తారు కదా అని నేను అనుకున్నా. కాకపోతే నేను రెడీ అయ్యి అలాగే కెమెరా కూడా పట్టుకెళ్లడం ఇంతకు మంచిదే అయింది. సడన్ గా బండి ఎక్కమన్నారు. అప్పుడేమో నేను మా మహేష్ బండి అయితే ఎక్కానండి. ఎక్కిన తర్వాత దారంతా చూపిస్తూ నాకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచారండి. ఏం చేస్తాను, వాళ్ళు ఇచ్చిన సస్పెన్స్ లు ఏవైనా సరే ముందుకెళ్లి రివీల్ అవుతాయని అనుకున్నా. వచ్చి ఇక్కడ చూస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికైతే తీసుకొచ్చారండి. ఈ క్షేత్రంలో స్వామివారు జ్వాలా రూపంలో ఉంటారట. ఈ క్షేత్రాన్ని పూర్వం మాల్యాద్రి, ప్రెజెంట్ మాలకొండ అని పిలుస్తున్నారట. నాకైతే ఈ స్థల పురాణం గురించి పూర్తిగా తెలియదు గాని పెద్దల్ని ఎవరినైనా అడగాలి. కాకపోతే స్వామివారి దర్శనం అయితే ఇక్కడ చాలా బాగా జరిగిందండి. అదేంటో శనివారం పూట మాత్రమే స్వామివారు ఇక్కడ దర్శనం ఇస్తారట. నార్మల్ టైం లో సిద్ధులకు, యోగులకు, ఇంకా దేవతా గణాలకు స్వామివారు దర్శనాన్ని ఇస్తారట. కానీ ఇక్కడ మాత్రం స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉండడం, అది కూడా అమ్మవారు ఎత్తైన కొండ మీద ఉండడం, స్వామివారు దిగువన ఉండడం చాలా ఆశ్చర్యాన్ని గొలిపింది. నాకైతే ఇక్కడ వచ్చిన భక్తులందరినీ చూస్తూ ఉంటే పాతకాల సినిమాల్లో తిరునాళ్లు జరిగే సీన్లన్నీ గుర్తొచ్చాయండి. ఎట్టకేలకు మేం స్వామివారిని దర్శనం చేసుకొని మంచి పని చేశాం. లేకపోతే స్వామివారి దర్శనం లేట్ అయ్యేసరికి ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా పెరిగిపోయిందండి. స్వామివారితో పాటు అమ్మవారిని అలాగే కిందనున్న శివయ్య గుడిని కూడా దర్శనం చేసుకున్నాం. ప్రకృతి శోభతో సంతరించుకున్న ఈ క్షేత్రం చాలా అంగరంగ వైభోగంగా ఉందండి. పర్యాటకులకు చాలా బాగుంటుంది. పచ్చని ప్రకృతి నడుమ స్వామివారు ఇక్కడ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామిగా వెలయడం అనేది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అని ఇక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు. నాకైతే ఈ క్షేత్రం చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. పచ్చని ప్రకృతి మధ్యలో మంచి చల్లని గాలి, ఆ వాతావరణం అదంతా చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సస్పెన్స్ రివీల్ చేయకుండా నాకు కింతకు ఇలా తీసుకురావడం అనేది నేను కూడా బాగా థ్రిల్ ఫీల్ అయ్యా. థ్రిల్ అంటూ ఉంటే నేను ఏమో అనుకున్నాను గాని మొత్తానికి మా బావగారు ఇంకా మహేష్ వాళ్ళ ప్లానింగ్ తో ఈ క్షేత్రాన్ని అయితే నేనైతే దర్శనం చేసుకుని కొండ కిందకి దిగిన తర్వాత అలాగే కొద్దిగా టిఫిన్ చేసేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం. మా తిరుగు ప్రయాణంలో ఎన్నో అందమైన విజువల్స్ చూస్తూ ముందుకు సాగామండి. ఇక మీలో ఎంతమంది ఈ క్షేత్రాన్ని దర్శించారు, అలాగే ఈ క్షేత్రంతో ఉన్న అనుభవాలు ఇక్కడ కామెంట్ చేయండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.